15 ఏళ్ళుగా ఇద్దరం ఒకటే బెంచ్, ఒకటే కంపెనీ, ఒకటే సంవత్సరంలో యుఎస్కి వెళ్ళి అక్కడ ఒక గత 9 ఏళ్ళుగా కలిసి ఉన్నాం. సో ఐ విల్ బి ద హోస్ట్ ఫర్ టునైట్. ఈ జర్నీలో గురువు గురించి కొన్ని ఘట్టాలుగా ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత నేను చెప్తూ వస్తాను. సో ఐ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. शरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुणिप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणच्छेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमन्ताय गुरुजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गन्धाय सर्वकालश्रवणप्रणयिने एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि all the guests kindly sit down. మొదటి ఘట్టం నేను చెప్తాను. ఈ స్టోరీలో నేను గురువు కలిసినప్పటి నుంచి నేను చెప్తాను అనమాట. దాని ముందర వాడి లీలలు ఎలా ఉంటాయో నేను ఊహించుకోగలుగుతాను. దాని తర్వాత ఎలా ఉంటాయో నేను చెప్తూ ఉంటాను. ముందుగా బీటెక్లో వాడి గురించి ఫస్ట్ తెలిసిన విషయం ఏంటి అంటే, నాకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే గురువు పుట్టాక గురువు దగ్గర నుంచి అలక అనేది పుట్టింది అని. అప్పుడెప్పుడో అక్కడ అలకనంద అని ఒక నది ఉంటుంది అని అందరు చెప్తూ ఉంటారు. గురువుది ఏంటి అంటే వీడు మా అలకేశ్వరుడు అనమాట. మేము వాడిని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము.
ప్రతి చిన్నదానికి అంటే ఫోన్ ఎవరైనా ఎత్తకపోతే, మెసేజ్ వెంటనే రిప్లై ఇవ్వకపోతే, షర్ట్ మీద గీత పడినందుకు, షూస్ తొక్కినందుకు అలిగే వ్యక్తులను ఎవరైనా మీరు చూసుంటారు, వినుంటారు, సినిమాల్లోనే అనుకుంటారు. కానీ నిజ జీవితంలో ఉన్న వ్యక్తి ఎవరంటే అది గురువు అనమాట. ఇదేదో నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కోసం చెప్పట్లేదు, 2 వారాల క్రితం చెప్తున్నాను. 2 వారాల క్రితం వాడు నన్ను ఫోన్ ఎత్తకపోతే నేను నా ఫోన్ ఎత్తలే అనమాట. వాడు మళ్ళీ ఫోన్ చేస్తే నేనే మెసేజ్ చేశాను, అరే ఫోన్ ఎందుకు ఎత్తలేని అడిగావు కదా, ఎలా కనిపెట్టావు అని. అది మన వాడిదనమాట. సో నెక్స్ట్ ఇప్పటి నుంచి వాడిని ఎప్పుడైనా కలిస్తే ముద్దుగా వాడిని ఎలా అయితే వాళ్ళ నాన్న గురుస్వామి అని పిలుస్తారో అల్కేశ్వరుడు అని కూడా పిలవండి. వీళ్ళు రెస్పాండ్ టు దట్. నాకంటే 2 ఇంతలు ఎందుకు ఎక్స్ట్రా వస్తున్నారు, నీకు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎగ్జామ్లోకి వెళ్ళి అని. సరే అని చెప్పి నేను వాడిని ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసేదాన్ని. ఏంటి అంటే వీడు ఫస్ట్ వెళ్ళంగానే ఇప్పుడు మన చిన్నపిల్లని ఎలా అయితే స్టేజ్ దండం పెట్టిందో, ఒక ఫస్ట్ నమస్కారం బొమ్మేసి మాస్టర్కి, సార్ ఇవాళ మీరు నాకు కనుక ఎక్కువ మార్కులు వేస్తే కావాలి అంటే మీ ఇంటికి వచ్చి మీకు ఏమన్నా పని ఉంటే అది చేసి పెట్టి, ల్యాబుల్లోకి వచ్చి కంప్యూటర్ కావాలంటే రిపేర్ చేసి, ఇవన్నీ ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్స్ రాసి తర్వాత అసలు ఆన్సర్ రాస్తాడేమో అని నాకు ఒక గట్టి నమ్మకం ఉండేదన్నమాట. నేను ఏదో సరదాగా 2-3 సార్లు అంటే అది క్లాస్ మొత్తం పాపులర్ అయిపోయి, పక్క సెక్షన్ వాళ్ళకి పాపులర్ అయిపోయి, మా సార్ వాడిని ఒకరోజు పిలిచాడు అనమాట. పిలిచి అది ఒక్క నిమిషం నీ ఆన్సర్ అడుగుదాము అని. ఇంకొక స్టోరీ ఉంది. నార్మల్గా మాకు నెట్ ఎగ్జామ్ 24 మార్క్స్ ఉంది. వీడికి ఒక 20-21 వచ్చాయనుకోండి, సాటిస్ఫై అవ్వడు, కావాలి వాడికి 20, 23, 24 కూడా కావాలి. కుదిరితే 24 మార్క్స్కి 25 కూడా ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు అనమాట. 1 మార్క్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ కాన్సెప్ట్. ఆ ఒక్క మార్క్ది సరే వచ్చింది కదా, వాడే చెప్తాడు వచ్చి, నేను ఎగ్జామ్ అంత బాగా రాయలే అనుకుంటారా అని. మరి బాగా అయినప్పుడు 21 వచ్చి సాటిస్ఫై అవ్వాలి కదా. అవ్వడు, వెళ్తాడు ఫస్ట్ సార్ క్లాస్లో అడుగుతాడు, ఇవ్వడు, క్యాబిన్లోకి వెళ్తాడు, ఇవ్వడు, మళ్ళీ సాయంత్రం వెళ్తాడు, ఇంకొక మార్క్ యాడ్ చేయండి సార్, ఇక్కడ ఎక్కడ చేయండి అని. సరే సార్ పిలిచి, సరే ఇది నీ పేపరు, నేను ఇప్పటికే ఎక్కువ ఇచ్చాను, నువ్వు ఎక్కడ ఇమ్మంటావు చెప్పు అని. చాయిస్ మీకు వదిలేస్తున్నాను సార్, మీరు ఎక్కడిచ్చినా నాకు ప్రాబ్లం లేదు అని. అయితే వాడు ఆన్సర్ చదివాడు అన్నమాట. డేటాబేస్ అంటే ఏంటి అని. ఆ డేటాబేస్ వీడు రాసిన ఆన్సర్ చదివిన విధానానికి మళ్ళీ నెక్స్ట్ 2 ఏళ్ళు అడగలేదన్నమాట వాడు. ఎవ్వరు అనుకున్నా వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి వాళ్ళని మీ కేరింతలతో, చప్పట్లతో, ఎక్సైట్మెంట్తో వాళ్ళ ఎంట్రీని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ స్టాండ్ అప్. పాజ్ చేసి డెలాయిట్లో పని చేద్దాం అనుకుంటున్నాను. వీడు వచ్చి, అరే నేను కూడా యూఎస్ వద్దాం అనుకుంటున్నా. సరే వెళ్దాను రా యూఎస్కి, ఓకే అన్న తర్వాత అన్నవాడు ఏం చేయాలి, కలిసి అప్లై చేసి కాలేజ్కి రావాలి కదా. రాలి ఏం చేశాడు, వాడికి ఒక కాలేజ్లో ఏదో 4 కాలేజీలు అప్లై చేశాడు, వాడికి 2 వచ్చాయి, అంతా బాగానే. అది నేను అప్లై చేయను. వాడు అప్లై చేసిన కాలేజ్లో అప్పుడు ఒకటే వచ్చింది, నన్ను అప్లై చెయ్యాను. అప్పటికి లేట్ అయిపోయింది, అయినా సరే అప్లై చేశాను. నాకు వచ్చిన కాలేజ్ని నేను డిఫర్ చేసుకున్నాను, నేను రావట్లేదు అని చెప్పి వీడు ఏం చేశాడు, వచ్చిన కాలేజ్ని నన్ను ఇంకొక సెమిస్టర్ డిఫర్ చేసుకో, 6 నెలల తర్వాత కలిసి వెళ్దాం ఈ కాలేజ్కి అని. సరే
ఈ లోపల నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఈ లోపల వీడు ఏం చేశాడు, ఇంకో కాలేజ్ వచ్చింది. అరే ఈ కాలేజ్ ర్యాంకింగ్ బెటర్, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను రా, నువ్వు ఆ కాలేజ్ అనుకున్నావు ముందర నీకు కాలేజ్ దానికి వెళ్తే బెటర్ ఏమో అని చెప్పి ఏం చెప్తాం ఇలాంటి వాడికి మనం. అదనమాట. ఇన్ని కష్టాలు పడుతూ కూడా మేము 15 ఏళ్ళు కలిసి ఎలా ఉన్నాం అనేది ఈ స్టోరీ ఫాలో అయిన వాళ్ళకి క్యూరియాసిటీ మెయింటైన్ చేద్దాం. ఈ లోపల అగైన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద groom and the broods coming onto the dais to impress the bride and rest of the family.
అరుపులు వినపట్లే. ఓకే ఓకే, ఈ ఎనర్జీ నాకు నచ్చింది. పెళ్లి కూతురు కోసం మనం సేవ్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ ద బ్రైడల్ పార్టీ. సరే, ఇలా అయిపోయింది. మేము ఇద్దరం డెలాయిట్లో జాయిన్ అయిన తర్వాత మీ ఇద్దరం వాడు అప్పుడే కొంచెం జిమ్ పిచ్చి అప్పుడు పట్టుకుందన్నమాట. గురువు గురించి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంది అంటే ఏంటి అంటే వాడికి 2 ఇష్టం. 1 డ్యాన్స్, 2 జిమ్. దాని గురించి మనం మాట్లాడదాం. నేను లిప్రీట్ చేశాను, తర్వాత మాట్లాడుకోను. ఏంటి అంటే సరే, మొదటి దాని గురించి ఫస్ట్ చెప్పాలి అంటే డ్యాన్స్. మీరు ఎవరైనా డ్యాన్స్ నేర్చుకుని చేసిన వాళ్ళు చూసుంటారు, లేదా స్వతహాగా వాళ్ళకు వచ్చి పక్కన నేర్పించే వాళ్ళు చూసుంటారు. వాడికి డ్యాన్స్ ఎందుకంటే అంత ఇష్టం అంటే ప్రణవి నన్ను అడిగింది, గురువు సంగీత్ చేయడేమో అనుకుంటాను అంటే నేను తను చెప్పాను, ఐ ఆల్వేస్ యూ గురువు ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ సంగీత్. ఎందుకు అంటే వాడి 10th ఇంటర్ ఫోటోలు మీరు చూస్తే ఒక మంచి లడ్డు, దాన్ని ఒక యాపిల్తో కంబైన్ చేస్తే ఎలా ఉంటాడు, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక 15 ఏళ్ల క్రితం ఎలా ఉంటాడు, అలాంటి వ్యక్తి ఇలా ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యాడు అంటే బై ఆల్ ఇస్ హార్డ్ వర్క్. టీవీలో అప్పట్లో యూట్యూబ్ కూడా లేదు, సో జస్ట్ టీవీ ఛానల్స్లో డ్యాన్స్ చూసి హీ యూస్ టు డ్యాన్స్ ఫర్ అబౌట్ 5 to 6 hours అండ్ ఈ రెడ్యూస్డ్ అబౌట్ రఫ్గా ఒక 30-40 kgs రెడ్యూస్ అయ్యాడు రఫ్లీ. అండ్ దట్ వాజ్ హిస్ బ్యాక్ స్టోరీ దట్ ఆఫ్ హౌ హీ లైక్ ది డ్యాన్స్. అలాంటిది రెడ్యూస్డ్ వెయిట్. సో అలాంటి వ్యక్తి సంగీత్ చేయకుండా ఉంటాడు అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు కదా. సో అలాంటి వాడు బేరియాకి వెళ్ళి ఒక గ్రూప్ని ఎత్తుక్కున్నాడు. ఏంటి అంటే డ్యాన్స్ చేసే గ్రూప్, తానా గ్రూప్ అని. రైట్, తానానే కదా, బాటా గ్రూప్. సో దాన్ని నేను తానా తందానా అని ఏడిపిస్తూ ఉంటాను అనమాట. సో హీ ఫౌండ్ అ గ్రూప్ who does dance with him or who he does dance with. So obviously that is his first passion. సరే, సెకండ్ ప్యాషన్ జిమ్. మనం మళ్ళీ దానికి వస్తే ఈ ఫౌండ్ హిస్ జిమ్. సరే, జిమ్ నేను అప్పటికే నాట్ దట్ జిమ్ ఫ్రీక్ అని కాదు, ఐ యూస్ టు గో టు జిమ్ ఏదో వారానికి 1-2 సార్లు. సో వెళ్ళాను డెలాయిట్ జిమ్కి. వెళ్ళి కోచ్ అడిగాడు, క్యా చాహియే ఆప్కో, వాట్ ఈస్ యువర్ గోల్ ఆఫ్ దిస్ జిమ్ అని. సరే, సరదాగా అనుకోండి, ఏం చెప్తాం మనం, ఏదో బైసెప్స్ పెంచాలి, నాకు బీ షేప్ కావాలి, లేకపోతే నేనేదో పరిగెట్టాలి 5 kilometers చెప్తాను. ఆ రోజు కోచ్ ఇచ్చిన మాట ఆన్సర్ జేబులో చేతులు పెట్టుకుని మళ్ళీ డెలాయిట్లో కూడా రాలేదు ఆ కోచ్. తర్వాత చాలాసార్లు ఎతికాను కూడా. వెళ్ళి కోచ్ అన్నాడు అనమాట, సరే అసలు మీ గోల్ ఏంటి అని. ఇప్పుడు రోడ్డు మీద ఈ ఆటో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా భయ్యా, ఉంటారు వాళ్ళు బాగా పాన్ పరాక్ నవిలి రోడ్డు మీద ఉమ్మేస్తూ ఉంటారు కదా, ఉమ్మేస్తూ ఉంటారు. మీరు మిర్చి సినిమా చూసారా? చూశాను. నేను వెళ్ళి వాళ్ళకి ఉమ్మద్దు అని వార్నింగ్ ఇస్తే నా కట్అవుట్ చూసి ఉమ్మడం మానేయాలి వాళ్ళు, అలా జిమ్ బాడీ కావాలన్నా. అసలు ఆ ఆన్సర్ విని డెలాయిట్లో జిమ్ కోచ్ అసలు మళ్ళీ నేను ఎందుకు ఈ జిమ్ జాబ్ చేస్తున్నాను అని ఆలోచించుకొని చేతిలో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. సో అది మా డెలాయిట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, దాచించాం, తీసుకొస్తాం. ఈ లోపల వీఆర్ పర్ఫార్మెన్స్ ఒకళ్ళు గురు మేనమామ ఆనంద్ గారు ఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫర్ us. అయితే అంటే వీరు మా బావగారు, వీరు రేడియో ఆర్టిస్ట్ కూడా. చాలా రోజుల నుంచి రేడియోలో పాడి ఇప్పుడు రేడియోకి పోయే ఓపిక లేక మానేశారు. బావగారు రిక్వెస్ట్ చేసుకున్న, బావగారు ఇప్పుడు మాకు పాడాల్సిందని. వారు ఒప్పుకున్నందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందే. సో మా బావగారిని పూర్తి వారి శక్తి కొలది మళ్ళా అప్పుడు ఎంత పాడాలో అంత పాడాలని కోరుతున్నాను. మోహన నీ నగుమో కొలనిలోని నవకమల దళములు నీ నయనములు బోలునటే
ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమగే అగుపించునదే తల నిండ పూదండ దాచిన రాణి పొనక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండ పూదండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే నీ మాట పాటలు నిండే మందారాలు నీ బాట తోటలో నిగిడే శృంగారాలు నీ మాట పాటలో నిండే మందారాలు నీ బాట తోటలో నిగిడే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ నీల వేణిలో నిగిడే ఆకాశాలు తల నిండ పూదండ దాచిన రాణి మొదట నవ్వుల తోడ మురిపించబోకే నారాణి తల నిండ పూదండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే ఏ ఏ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నా అంకుల్ రేడియోలో ఆర్టిస్ట్ అంటే ఏంటో అనుకున్నాను. రేడియో అరిగిపోయింది కానీ అంకుల్ గొంతు మాత్రం అరగలేదు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. గురువు అంతలా పాడలేకపోవచ్చు కానీ దానికి డ్యాన్స్ చేసి మీకు వీడియో పంపిస్తాడు అంకుల్ తర్వాత. ఓకే ఓకే డన్. అక్కడ రికార్డింగ్ చేస్తే ఆంటీ రికార్డింగ్స్ ఇప్పటికీ ప్లే అవుతాయట. సో ఆంటీ చాలా ఇయర్స్గా సంగీతం కూడా ప్రొఫెషనల్గా నేర్చుకున్నారట. ఓకే, ఇవాళ మనం నేర్చుకున్నాం అయితే ఆంటీ దగ్గర నుంచి. సో ప్లీజ్ ఎంకరేజ్ ఆంటీకి. మనం ఎంకరేజ్ చేసే పెద్దవాళ్ళం కాదు కానీ బట్ ఆల్సో ప్లీజ్ ఎంకరేజ్ ఆంటీ.
ఖగరాజునియా నదివి నివేగమి తనలేదు గగనాని కిరకు బహురు నమ్మని నాడు జగమి జగమే పరమాత్మయవరితో మురళిడుడు జగమే పరమాత్మయవరితో మురళిడుడు వాగతో వకుతాలను నా నెలుకోరా మాగతో వకుతాలను నా నెలుకోరా త్యాగరాజ వినోద నగుమో గణలేని నా జాలి తెలిసి నగుమో ధన్యవాదాలు వదిన. మేము అడగంగానే ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఎంతో అవసరం. సో వీ ట్రూలీ అప్రిషియేట్. అడగంగానే స్పోర్టివ్గా వచ్చి పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్. ఈ తర్వాత ఘట్టంలో మన బ్రైట్ పెర్ఫార్మెన్స్ చేసే ముందర ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. మళ్ళీ అలా వాడు నన్ను మోసం చేసేసి తర్వాత ఇలా ఉన్న ఏదో ఒకటి నేను కష్టపడి నేను వాడు కలిసే వెళ్ళాం. సరే వాడు వేరే యూనివర్సిటీకి వెళ్ళాడు, నేను వేరే యూనివర్సిటీకి వెళ్ళాను. నార్మల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా చేసిన వాడు? అరే కలుద్దాం రా అన్న తర్వాత ఏమనుకుంటారు? సరే ఓకే కలుద్దాం అనుకుంటారు. మన వాడిని సరే ఫ్లోరిడా వెళ్దాం రారా, వాడి దగ్గర కారు ఉన్నప్పటికీ నార్మల్ అసలు గురు థింగ్స్ అంటామని మేము ఒక జోక్ చేసుకుంటాం అనమాట. ఏంటంటే ఆన్సర్స్ కూడా అసలు కల్లో కూడా ఊహించలేదు. ఫ్లోరిడా రారా అంటే నేను రాలేను అని. సరే ఏదో రీజన్ చెప్తాడులే ఎందుకు అని అడిగాం. సరే ఎందుకు రాలేరా? కార్ టైర్ సరిగిపోతాయిరా, సో నేను రాలేను అని. అసలు ఆ ఆన్సర్ విన్న తర్వాత ఇందాక డెలాయిట్ జిమ్ ట్రైనర్ ఎలా అయితే జేబులో చేతులు పెట్టుకున్నాడో అలా నేను చేతులు పెట్టుకుని ఫ్లోరిడా నడుచుకుంటూ వెళ్ళిపోయానా లేకపోతే కార్లో వెళ్ళాలన్న విషయం నేను మర్చిపోయాను. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ సాహసం గురించి దాని తర్వాత కబుర్లు గురించి మాట్లాడుకుందాం. అంతలోపల ప్లీజ్ వెల్కమ్ ది బ్రైడల్ పార్టీ. మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడీ. నేను మా ప్రణవి గురించి కూడా కొంచెం చెప్పాలి కదా, చాలా ఉంది చెప్పడానికి. బట్ ఐ స్టార్ట్ విత్ సమ్ వెరీ బేసిక్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పర్సన్ని చూడగానే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది. మా ప్రణవికి అసలు అందం ఎక్కడైనా తక్కువ, ఉట్టి పడుతోంది అందము. షీ హాస్ $1 million స్మైల్ అండ్ ఆల్ హర్ జెన్యున్ కైండ్నెస్ షోస్ ఇన్ హర్ ఫేస్. సో చాలా మంచి బ్యూటిఫుల్ గర్ల్. అండ్ ఇన్నర్ బ్యూటీ కంటే అంటే అవుటర్ బ్యూటీ కంటే అందరూ ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్ అంటారు. మా ప్రణవికి అవుటర్ బ్యూటీ అంటుందంటే ఇన్నర్ బ్యూటీ అసలు కిక్ యాస్. అసలు కైండెస్ట్ పర్సన్. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా చాలా చాలా ప్రేమ, ఒక సముద్రం అంత ప్రేమ ఉంటుంది ప్రణవి మనసులో. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు గురువు కోసం ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది. అండ్ వీ కెన్ టెల్ దట్ ఫ్రమ్ ఆల్ ద ఫోటోషూట్స్. సో అసలు బ్రీఫ్ టైమ్ దే వర్ టుగెదర్. నేను వాళ్ళని కలిసినప్పుడు చూసినప్పుడు ఐ కుడ్ టెల్ దే వర్ టోటలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కానీ ఎంతైనా మా ప్రణవి అసలు చాలా టాలెంటెడ్. షీ డస్ ఆర్ట్, చాలా డ్రాయింగ్, పెయింటింగ్స్, డిజిటల్ ఆర్ట్ చాలా బాగా చేస్తుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఎంత మెచ్యూర్ పర్సన్ అంటే నేను యాక్చువల్లీ ప్రణవికి టెక్నికలీ అక్క, 1 day పెద్ద ప్రణవి కంటే. కానీ నేను వీక్ ఒక్కసారైనా మా మమ్మీ నుంచి వింటా ప్రణవిని చూసి నేర్చుకోవాలి. సో చాలా చాలా మెచ్యూర్ పర్సన్. అన్ని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటుంది. చాలా ఇండిపెండెంట్, స్ట్రాంగ్.
kind-hearted person. So inner beauty is much more than her outer beauty. And more than anything, asalu inta I know Guru ante Pranavi Guru iddaru manchi match made in heaven. And ma Pranavi lucky Guru lanti manchi abbai dorkinanduku. But Guru, you are much luckier because you have Pranavi. And congratulations to the couple. Asal I think they're perfect for each other. It's just like a magical thing. And we are welcoming the bride onto the stage with some music. My cousins and my akka chellelamu very close, and we are missing some people on the stage, but all of us are here with us, and chala happy ga Pranavi kosam we dance. చేశారని అనుకుంటున్నాను నేను. అందరూ మా అమ్మాయిలు కాబట్టి ఆ ప్రైడ్కి మళ్ళీ మ్యాచింగ్గా మేము ఎంత బ్యాడ్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళది అంత హైలైట్ అవుతుందని కూడా తెలుసు, గురుది కానీ మా అమ్మాయిలది కానీ. అందుకని వీఆర్ గోయింగ్ టు డూ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పాసిబుల్ బికాజ్ ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ డేస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ డెఫినెట్లీ బై బ్యాడ్ పర్ఫార్మెన్స్. రైట్ వాళ్ళది కంటే మీరు హైలైట్ అవుతుంది వీడియోలో అని నేను చెప్తున్నాను తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ప్లీజ్ క్లాప్ ఫర్ ద అమేజింగ్ పర్ఫార్మెన్స్.
టైర్లు అన్నాడు, ఇది అన్నాడు. అది అయిపోయిన తర్వాత కోవిడ్లో కలిసి ఉన్నాం అన్నమాట. సరే కోవిడ్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్, బాబు వచ్చాడు. సరే కలిసి ఉన్న తర్వాత గురువుని అప్పటికే చాలా తెలుసు నాకు, ఆల్మోస్ట్ అబౌట్ 11-12 ఇయర్స్. ఇంకొక కొత్త యాంగిల్ చూసాను గురువుని. ఇప్పుడు సరదాగా అన్నం వండితే గిన్నెలో లాస్ట్ ఒక ముద్ద మిగులుతుంది, ఏమంటాం పెట్టుకొని తినేరా. అది ఒక గరిటె ఉండొచ్చు, ఒక స్పూన్ ఉండొచ్చు, అర చెంచా ఉండొచ్చు, దానిలో కూడా సగం వదిలేస్తాడు. వాడి ఫీలింగ్ ఏంటి అంటే, వాడి నాకు చెప్పినట్టు రోజుకి 4 గంటలు డ్యాన్స్ చేసి వెయిట్ తగ్గించుకున్నది ఆ లాస్ట్ ముద్ద వాళ్ళు తినేస్తే వాళ్ళ అమ్మ చెప్పినట్టున్నారు, లాస్ట్ ముద్ద తింటే ఏనుగంత బలం వస్తుందని. కానీ ఏనుగంత వెయిట్ అయ్యింది అనుకుంటున్నాడు వాడు, ఆ లాస్ట్ ముద్ద మాత్రం తినడు. మీరు ఎవరైనా గురుతో రెస్టారెంట్కి వెళ్ళండి, ఇంటికి ఇన్వైట్ చేయండి, లాస్ట్ స్పూన్ వాడి చేత తినిపించగలిగితే మీకు ఒక మలబార్ గోల్డ్ కాయిన్ ఇస్తాను నేను. వాడు తినడు, వాడు ఎంత ఉన్నా కానీ, వాడికి ఆకలేసినా కానీ ఆ లాస్ట్ ముద్ద పక్కన వాడికే ఇస్తాడు. వాడికి ఒక సైకలాజికల్ ఫీలింగ్ అనమాట, తినేస్తే వాడికి ఏదో లావు అయిపోతాడు అని. పోనీ ఏం పెద్ద దాని ముందర ఏమైనా తింటాడా అంటే పెద్ద తినేదే ఉండదు. సరే దీని తర్వాత స్నాక్స్ అంటాడు. ఈవినింగ్ అయ్యాక చేసేది అరగంట పని, దానిలో 4 సార్లు స్నాక్స్ తింటాడు. పోనీ తినేదేదో మొత్తం తింటాడా? తిండు. స్నాక్స్ అక్కడ ఉంటాయి, వాడు ఇక్కడ ఉంటాడు. 5 నిమిషాలకు ఒకసారి లేచి వచ్చి ఒక స్నాక్స్ కొన్ని చేతిలో పెట్టుకొని వస్తాడు. అరే ప్యాకెట్ తీసుకొని రారా అంటే, ప్యాకెట్ తీసుకొచ్చేస్తే ఎక్కువ తినేస్తా అంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల క్యాలరీ కరుగుతుంది అని ఒక లాజిక్ చెప్పాడు నాకు. ఇలాంటి సావాసం అయింది మాకు. సరే దాని తర్వాత వాడి పెళ్లి సంబంధాలు ఒక ఘట్టం. అది చెప్పాలి కదా మరి, మీరు వచ్చే ముందర. సో వాడు ఇందాక అమూల్య చెప్పినట్టు ప్రణవ్ ఈజ్ రియలీ లక్కీ అండ్ గురు ఈజ్ ఆల్సో లక్కీ అన్నట్టు, విచ్ ఈస్ వెరీ ట్రూ. బికాజ్ గురుని పెళ్లి చేసుకొని కన్విన్స్ చేయడానికి వ్యక్తుల్లో చాలామంది ఉంటారు ఇక్కడ. దానిలో బాధితుడిని, బాధ్యత గల వ్యక్తిని, ఇంకేమన్నా ఉంటే అది కూడా వ్యక్తుల్లో నేను ఉన్నాను. ఎన్నోసార్లు అమ్మాయిని అరే ఈ అమ్మాయి నచ్చిందరా, బాగానే ఉందరా అంటే సరదాగా మనవాడి రీజన్స్ నాకు నచ్చలేదు అని చెప్పడానికి ఒక 10 సెకండ్స్ మాట్లాడుతుంటాడు. అమ్మాయి గొంతులో క్యూట్నెస్ కనిపించలే అమ్మాయి, ఇంకేం చెప్తామండి, ఇంకేం చెప్తాం అసలు. సరే పోనీ అమ్మాయిని కలవరా అంటే నడుము మీద చేయి పెట్టుకుని కొంచెం అబ్బాయిలాగా నుంచుందిరా, అమ్మాయి నాకు నచ్చలేదు అని. ఇంత పర్టిక్యులర్గా ఉంటే నేను అన్నాను, అరే నువ్వు వెళ్ళి ఒక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి డిజైన్ తీసుకొని క్వాలిటీస్ వేసి పంపించు, చాలా స్పెసిఫిక్గా ఉన్నాను అంటే సరే సరే తగ్గిస్తా అంటాడు అని చెప్పి ఇంకా పర్టికులర్ అయితే వెళ్ళాడు. ఈ ఇయర్ ఫిబ్రవరిలో మా ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు అన్నమాట, ఏదో ఒకటి చేసేయాలి, ఇల్లు కొనేయాలి లేదా కారు కొనేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. అరే కంగారు పడకు పెళ్ళి అవుతుంది అంటే, ఇదన్నీ అయ్యే విషయాలు కాదు, ఏదో ఒకటి చెప్పు అని. ఆ రోజు ఐ స్వేర్ టు గాడ్, ఐ టోల్డ్ దెమ్, అరే నీకు ఒక అమ్మాయి నచ్చుతుంది, విత్ ఇన్ 2 to 3 months యూ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, రాసి పెట్టుకో, ఆ రోజు కోసం కంగారు పడుకో అని. సరే అవ్వదు అని. దట్ వాజ్ ఇన్ ఫిబ్రవరి. కట్ చేస్తే 3 నెలల తర్వాత 3 weeks మాట్లాడుకున్నారు, 2 నెలల్లో పెళ్లి చేసుకున్నారు. సో ఆ రోజు తరాసు దేవతలు ఉన్నారు. ఇట్ హెస్ హ్యాపెండ్. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ మై లైఫ్. ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు ఏదో రీల్స్లో చూస్తాం, సినిమాల్లో చూస్తాం, మాట్లాడుకుంటారు, నచ్చేస్తారు వెంటనే అనేది. ఐ థాట్ ఇట్ వాజ్ ఆల్ అవ్వదు, 3 వారాల్లో ఎలా వస్తుంది అసలు, హౌ కెన్ పీపుల్ లైక్ ఈచ్ అదర్ అని. బట్ ఆఫ్టర్ లుకింగ్ అట్ దమ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్. దీనిలో హ్యాపీయే, ఒక చిన్న బాధ కూడా ఉంటుంది. నువ్వు కాబట్టి ఐఎమ్ ఓకే టు షేర్ గురు విత్ యూ. సో అది ఇంకా ఇంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా బయట కవర్ చేయాలి కదా మా ఇద్దరి గురించి అని చెప్పి ఇద్దరం కూడా పెళ్లి చేసుకుంటున్నాం అనమాట. బట్ దానికి ఒక స్టోరీ ఉంది, దాని గురించి మనం చెప్పుకుందాం. బట్ ఈ లోపల performance now. Please put your hands together.
గట్టిగా చప్పట్లు, అరుపులు. ముందరున్న పిల్లల్ని మ్యాచ్ చేయాలి అందరూ వెనకాల. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నా డీజే టీలో రెడీ కదా?
ఎవరికైనా బిజినెస్ వస్తే అది వాళ్ళు అది కూడా వేయచ్చు. మళ్ళీ గురువు గురించి ఇంకో స్టోరీ చెప్తున్నాను నేను. ఇంకా ప్లాన్ చేసుకొచ్చాను. సరే వీడి గురించి అంటారా, వాళ్ళ అమ్మా నాన్నకి, నాకు, బంటు గడికి మాకే తెలుసు కష్టాలన్నీ కూడా. ఎనీవేస్, ఒక అమ్మాయి నచ్చింది, చేసుకుంటాను అన్న తర్వాత చాలా డౌట్ఫుల్గా ఇండియా పంపించాం. కానీ నిజంగా చేసుకుని వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కంగ్రాచులేషన్స్ టు యూ బోత్, యూఆర్ సూపర్ హ్యాపీ. ఇప్పుడు అంకుల్ బెస్ట్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారు ఈజ్ రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఆయన వాళ్ళ కూతురుతో ఒక చిన్న ప్యారడీ తర్వాత పద్యాలతో మనందరిని ఎంటర్టైన్ చేస్తారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. హరి ఓం. మైక్రో హరి ఓం. ఇందరూ ఆహుతులైనటువంటి మిత్రులు, బంధువులు, సభ్యులందరినీ చూస్తుంటే అతిరథ మహారాజులైనటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్న ప్రముఖుల్ని పరిచయం చేస్తూ నర్తనశాల చిత్రంలో ఘంటసాల గారు ఆలపించినటువంటి ఒక పద్యం గుర్తుకొస్తోంది. ఆ పద్యం వినిపించే ప్రయత్నం చేస్తాం. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశదుండు సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఘనము వాడు ద్రోణసుతుడు కనకగో వృషసాంధ్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంభు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగరుచితాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు శిడము వాడు సురనదీ సూనుడు ఏర్పడ దూచి కొనుము ఉత్తర కుమారుడు భయపడిపోతూ మాధవపెద్ది గారు ఒక పద్యం చెప్తారు. కౌరవ సేన చూచి వనకెందొడకెన్మదితోన నేను నీవురకపోవుచుంటి విధి ఒప్పునే ఇప్పటి భంగి చూచినన్ వీరల నేను మార్కొనది నిశ్చయము అట్లగుటన్ రయమునన్ తెరుమరల్పు ప్రాణములు తీపన మున్వినవే బృహనాలా బృహనాలా. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక పాట ఘంటసాల గారు రాలంగి గిరిజ సన్నివేశంలో పాడిన పాట.
కాశీకి పోయాను రామ హరే గంగ తీర్థము తెచ్చాను రామ హరే గంగ తీర్థము తెచ్చాను రామ హరే తం తం తదడం తదతనన తననం తం తం తదననం తననన తననం కాశీకి పోలేదు రామ హరే గంగ తీర్థంబు తేలేదు రామ హరే ఇది కాల్వలో నీలండి రామ హరే. ఇవి మాటలు పట్టించుకోకండి, ఇవే నా వెనకోడు నన్ను సంసార రాగంలోకి లాగాలని ప్రయత్నిస్తోంది. శ్రీశైలమెళ్ళాను రామ హరే శివుని విభూతి తెచ్చాను రామ హరే శివుని విభూతి తెచ్చాను రామ హరే తం తం తటడం తననన తననం తం తం తదననం తననన తననం. శ్రీశైలం పోలేదు రామ హరే ఇది శివుని విభూతి కాదండి రామ హరే కాశంలో పూడిన రామ హరే తం తం తదనం తననన తననం తం తం తదనం తనననం కైలాసమెళ్ళాను రామ హరే శివుని కళ్ళార చూశాను రామ హరే రెండు కళ్ళార చూశాను రామ హరే తం తం తదనం తననన తననం తం తం తదనం తననన తననం. కైలాసమిలితేను రామ హరే నంది తన్ని పంపించాడు రామ హరే బాగా తన్ని పంపించాడు రామ హరే తం తం తననం తననన తననం తం తం తననం తననన తననం. అన్నమక్కరలేదు రామ హరే నేను గాలి భోంచేస్తాను రామ హరే ఉత్త గాలి భోంచేస్తాను రామ హరే తం తం తననం తననన తననం. గాలితో పాటుగా రామ హరే వీరు గారెలే తింటారు రామ హరే నేతి గారెలే తింటారు రామ హరే తం తం తననం తననన తననం తం తం తననం తననన తననం. ఆరు బిడ్డలు లేరు రామ హరే నేను ఆత్మయోగినండి రామ హరే గొప్ప ఆత్మయోగినండి రామ హరే. ఆ మాట నిజమండి రామ హరే నేను అందుకే వచ్చాను రామ హరే నేను అందుకే వచ్చాను రామ హరే. హరి ఓ లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందవే ఏకాయకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపంలని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తానే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే కలిసావే కలిగించావే దీపావళి కననే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెల నడిగేనే నీ వన్నెల నడిగేనే అందాల నీ కంటి కాటుకతో రాసి ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా
అదిగో ఇలాగా అమ్ముకున్నానే పోగొట్టుకున్నా నా పైలా పచ్చీసు మనసు నీ దగ్గరనే ఉందని నాకు మాత్రమే తెలుసు. అది నీ దగ్గరనే ఉందని నాకు మాత్రమే తెలుసు. వాళ్ళు చూపు వన్నెలాడి వయ్యారి కన్నెలేడి చూపులతో గాలమేసి మాటలతో మాయ చేసి మనసే ఒక మబ్బు చేసి తనువే తప్పిప్పు చేసి నెల్లూరు నెరజానా సిసలైన చిన్నదానా పోగొట్టుకున్నానే పోగొట్టుకున్నా నా పైలా పచ్చీసు మనసు నీ దగ్గరనే ఉందని నాకు మాత్రమే తెలుసు. నీ దగ్గరనే ఉందని నాకు మాత్రమే తెలుసు. హరివో రైట్ పేరెంట్స్ అండ్ పెద్దమ్మ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాము. ఇప్పుడు గ్రూమ్ వాళ్ళ పేరెంట్స్ పర్ఫార్మెన్స్ చూస్తాము. మేమేం తీసుకోము అంటున్నారు ఆంటీని పిలవడానికి ఒక పర్ఫార్మెన్స్ ఏమైనా ప్లాన్ చేశారా అంకల్ మీరు? ఆంటీని పిలవడానికి ఒక పర్ఫార్మెన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? రా నన్ను అందరూ గట్టిగా చెప్పట్లు. ఆంటీ కాళ్ళకున్న
చాలా మొమాటంగా ఉన్నా కేవలం గురువు కోసం చాలా స్పోర్టివ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అంకిల్ మీరు ఆంటీ స్టెప్ కూడా మీరు చేసేసారు. యువల్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ముందర మళ్ళీ ఒక స్టోరీ చెప్పుకుందాం మనం. గురువుకి ఒక పప్పి ఉంది. పప్పి పేరు బంటు. ఎవరికైనా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అన్నమాట. వాడు అన్ఫార్చునేట్లీ రాలేకపోయాడు. గురువు చాలా ట్రై చేశాడు బంటుని తీసుకొద్దామని, రాలేకపోయాడు. నాకు ఒక లెటర్ పంపించాడు అన్నమాట బంటు చెప్పమని. ఒరేయ్ నాన్న వాడు సరే ఓకే, పెద్ద ముఖం వాడి కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నా. డియర్ డాడీ, ద రియల్ గేమ్ స్టార్ట్స్ నౌ. నా పేరులో బంటు అని పెట్టు. నా పేరులో బంటు అని పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, దాసుడు అవుతున్నావు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నాన్న? సరే అమ్మ ప్రణవీన్ రాని నువ్వు చేసే నా మీద దండయాత్ర కళ్ళారా చూస్తుంది. ఓకే ఓకే ఓకే, నేను రాలేకపోయా కాబట్టి నాన్న నా ప్రేమని ఇలా నీకు పంపిస్తున్నా. తొందరగా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేస్తే నీ చేత పెరుగన్నం కల్పించుకొని తినాలనుంది. మీ పెళ్లిలో పెరుగన్నం తింటున్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ తిను, నన్ను గుర్తు చేసుకో, నన్ను తలుచుకో. ఇట్లు ప్రేమతో నీ బంటు. ఎడెక్స్లో మెయిన్ చేశాను ఇచ్చేసింది. ఆల్ రైట్, బ్రైడ్ సైడ్ నుంచి ఒక అమ్మాయి సాంగ్ పాడుతుంది అన్నారు. కమాన్ ప్లీజ్ ఎంకరేజ్ ఎవ్రీబడి. బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యనకి దినాక్ నక్ దిన భజన్ करे. బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యనకి దినాక్ నక్ దిన భజన్ करे. ఉదరిత నగతని ధృతాం ధృతాం తొందై దై గణపతి నాం సదా. ఉదరిత నగతని ధృతాం ధృతాం తొందై దై గణపతి నాం సదా. దిమ్మి తరగడ దిక్కుంటానా దిమ్మి తరగడ దిక్కుంటానా తాకృతా తలత వాడుదా. దిమ్మి తరగడ దిక్కుంటానా దిమ్మి తరగడ దిక్కుంటానా తాకృతా తలత వాడుదా. ఉదనిత నాదతాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. ఉదనిత నాదతాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. अमर वासुवै करम बाजती आगे नाम चतुरु गणराज. अमर वासुवै करम बाजती आगे नाम चतुरु गणराजा. ताल मंदिर बहुत्तम सचुरु मंडल की सुरबाजा. ताल मंदिर बहुत्तम सचुरु मंडल की सुरबाजा. దిమ్మి తరగడి దిక్కుంటానా దిమ్మి తరగడి దిక్కుంటానా తాకృతా తలత వాడుదా. ఉదరిత నాగతాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. వేణువాసరై అమృత కుండలికి తారికిటక తబాల్ గజ. వేణువాసరై అమృత కుండలికి తారికిటక తబాల్ గజ. నారద తుంబురు వైనవ జాగ్రే నారద గణమే యువ సజ్జ. నారద తుంబురు వైనవ జాగ్రే నారద గణమే యువ సజ్జ. దిమ్మి తరగడి దిక్కుంటానా దిమ్మి తరగడి తాకృతా తలత వాడుదా. ఉదనిత నాదతాని ధృతాం ధృతాం తోం తై తై గణపతి నాం సదా. అమర్ వాసువై కరం బాజితి ద్రిమి 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 మిరుదంగా. అమర్ వాసువై కరం బాజితి ద్రిమి 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 మిరుదంగా. నవాబ్ సారంగ్ సితార్ కినరే అమర్ వాసువై మృగసింగా. నవాబ్ సారంగ్ సితార్ కినరే అమర్ వాసువై మృగసింగా.
ದಿಮ್ಮಿತ್ತರು ದಿಮ್ಮಿತ್ತರು ದಿಕ್ಕುಂಡಲ ದಿಮ್ಮಿತ್ತರಿಡದ ಕೃತತ ಕೃತತಲತ ಬೋಡುದ ಉದನಿತನಾದತ ರಿತಾಂ ರಿತಾಂ ತೋಂ ತೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾ ಉದನಿತನಾದತ ರಿತಾಂ ರಿತಾಂ ತೋಂ ತೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾ ತೋಂ ತೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾ ತೋಂ ತೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾ. థ్యాంక్ యూ. సరే, నేను గురువు గురించి ఇంత చెప్తున్నా కాబట్టి గురువు ప్రణవి గురించి వాళ్ళ ప్రణవి వాళ్ళ కజిన్ ఇన్లా. ఓకే, చాలా పెద్ద రిలేషన్, కానీ ఆవిడ ప్రణవి గురించి చెప్తారట. పెద్ద రిలేషన్ అన్నారు కదా. సో ప్రణవిని చాలాసార్లు కలిశాను. ఆల్వేస్ వెరీ స్వీట్ గర్ల్. నాకైతే చాలా చిన్న పిల్ల అనిపిస్తుంది. సో సర్ప్రైజింగ్ టు సీ దట్ షీస్ గెటింగ్ మ్యారీడ్. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్. వన్స్ వెన్ ఐ వెంట్ టు దేర్ హౌస్, ప్రణవి తన ఆర్ట్ అంతా చూపించింది. జనరలీ ఐఎమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్, సో ఐఎమ్ ఆల్సో వెరీ ఫాండ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అన్నీ చూశాను. ఒక బుక్ చూపించింది, చూసారా? ఓకే. సో వెన్ ఐ సా యూ గురు, I remembered that book because whatever she wrote and drew in that book, I thought everything came true. Bali Rasindi about how her dream man should be, and any illustrations kuda vesindi ammai. Today I am really glad seeing the both of you. God bless you.
థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బాబు గారు. పిన్ని అండ్ బాబాయ్ గారు ఆల్రైట్. బిఫోర్ గ్రూప్ పర్ఫార్మెన్స్ది పవన్ వాళ్ళ అత్త, మేనత్త అండ్ హర్ సన్ ఎక్కడైనా కపుల్ డాన్స్ చూశారు, మదర్ అండ్ సన్ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఇప్పుడు ప్లీజ్ వెల్కమ్ దెమ్. I like your beauty, I like your fashion.
वाली नजर एक नंबर तुझे कंबर है शेकी शेकी है किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घेते एक नंबर तुझी कंबर है शेकी शेकी है किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घेते చెప్పుకుందాం మళ్ళీ. గురు ఫ్రెండ్స్ కొంతమంది రాలేకపోయారు ఇక్కడికి. సో వాళ్ళు రాలేని వాళ్ళందరూ కలిసి గురువుకి ఒక లెటర్ రాశారనమాట. ఇట్స్ అ లెటర్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ దట్ హూ కుడెంట్ మేక్ ఇట్ టుడే. డియర్ గురు, we are sorry we could not be here tonight on your special night. Congratulations. We want to let you know how much fun we have when you are around us, and thank you for financially supporting us and our families. Sincerely, Bay Area and Las Vegas Clubbing Association groups. All right, please welcome the group performance. It's going to be the last performance for tonight, so please make some noise.
शंकर दादा MBBS को जय बोलो। शंकर दादा MBBS, शंकर दादा MBBS, शंकर दादा MBBS,
శివకాశి అన్ని రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసి పోతే పోతే లేసి పోతే పోతే రంగులకి వచ్చే పడట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే కుండల తిరిగిపోయేలా గంటలు కరమోగినట్టు సెవెలు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికెలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా తుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 ఈల నాటు 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 మజూర్ ఇద్దరు గురు నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం, నా ఆశలు ఆకాశంలో ఉన్న పిడుగు, వీడే మా స్నేహ ఋతువు గురు పవనం. Pranavi, I feel a little jealous that you're taking away from him, but it because of only you, I'm okay. That I know you're going to take a great care of him, and I know he loves you a lot. Just even before మీరు కలిసే ముందు వాళ్ళు ఎంత తాపత్రయపడ్డాడు అని I could see it. I wish you guys all the very best and congratulations. Everybody, for the last time, please put your hands together for the beautiful couple. Make some noise. Thank you. నున్న ఆ ప్రేమ పేజీ తీనా పేజీలో రాసున్న అందాల ఆ పేరు నీనా ట్రైనర్గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలోనా చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే ఓ